హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము హైదరాబాద్ డిస్ట్రిక్ట్ సెకండ్ లాంగ్వేజ్ హిందీ పార్ట్ బి క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్స్ డిస్కస్ చేద్దాం. ఇది స్పెషల్ టెస్ట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్. అయితే చాలా మంది స్టూడెంట్స్ డౌట్స్ అడుగుతున్నారు, సార్ సేమ్ క్వశ్చన్ పేపర్ వస్తుందా, లేకుంటే మా డిస్ట్రిక్ట్కి వేరే క్వశ్చన్ పేపర్ వస్తుందా? సో ఒకటే క్లారిటీ ఇవ్వాలనుకున్నాను. ఎవ్రీ డిస్ట్రిక్ట్ విల్ హ్యావ్ సపరేట్ క్వశ్చన్ పేపర్. ప్రతి డిస్ట్రిక్ట్కి వేరే వేరే క్వశ్చన్ పేపర్ వస్తుంది. కానీ ఈ పార్ట్ బి హెల్ప్ఫుల్ అవుతుంది, ఎందుకంటే సేమ్ క్వశ్చన్ ఇవ్వకపోవచ్చు, కానీ సిమిలర్ క్వశ్చన్స్ వస్తాయి. సో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడో అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇది స్పెషల్ టెస్ట్కే కాదు, మనకి బోర్డ్ ఎగ్జామ్ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. స్టూడెంట్స్ డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ టిల్ ద ఎండ్. సో 20 क्वेश्चंस ఉంటాయి, 20 మార్క్స్. सच्चे मित्र के साथ जीवन सफल रहता है. रेखांकन शब्द के सही पर्यायवाची शब्द. సో మిత్రకి పర్యాయవాచి శబ్దం ఏంటంటే సఖా, మీత్, సహచర్. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఫస్ట్ క్వశ్చన్ కి డి. कल प्रश्न पत्र पर विस्तार से चर्चा होगी. रेखांकित शब्द का विलोम पहचानिए. विलोम అంటే ऑपोजिट, विस्तार के ऑपोजिट संक्षिप्त. तात्या जैसे सेनापति की सेना में अनुशासन नहीं है. रेखांकित शब्द का उपसर्ग पहचानिए. अनुशासन की उपसर्ग ఏంటంటే అను. సో ఫస్ట్ లో పార్ట్ ఆఫ్ ద ఏదైతే వర్డ్ ఉందో దాన్ని ఉపసర్గ అంటాం స్టూడెంట్స్. ఆ కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే సి, అను. సో ఇక్కడ విలోమ్ శబ్द ఒకటి కంపల్సరీ అడుగుతాడు, పర్యాయవాచి శబ్द कंपलसरी అడుగుతాడు. మేక్ ఏ నోట్ ఆఫ్ దిట్ అండ్ ప్రిపేర్ అకార్డింగ్లీ. दिनकर को ज्ञानपीठ पुरस्कार से डैश किया गया, सम्मानित किया गया. करेक्ट ऑप्शन फॉर फोर्थ क्वेश्चन इज डी. फिफ्थ क्वेश्चन, परोपकार के पथ पर चलने वालों को ही वास्तविक जीवन मिलता है. रेखांकित शब्द का समानार्थ पहचानिए. समानार्थ అంటే సేమ్ మీనింగ్ వచ్చే, పత్కి సేమ్ మీనింగ్ వచ్చే వర్డ్ ఏంటి ఇక్కడ? మార్గ్. కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే డి. माता पिता कभी कभी बाल बच्चों के लिए अपमानित होते हैं. పునరుక్తి శబ్ద పహచానియే. పునరుక్తి అంటే మళ్ళీ మళ్ళీ రిపీట్ అయ్యేది, 2 టైమ్స్ రిపీట్ అయిన వర్డ్ ఈ సెంటెన్స్లో ఏంటి? కబీ కబీ. సో కరెక్ట్ ఆప్షన్ బి, కబీ. సో సేమ్ ఇస్తాడు స్టూడెంట్స్, కాకపోతే వర్డ్స్ చేంజ్ చేస్తాడు. సో ఈ వీడియో డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుంది మీకు. ప్లీజ్ గివ్ ఏ లైక్. सेवंथ क्वेश्चन, कोलोसल रक्वीड नामक समुद्री जीव की आंख का आकार बास्केटबॉल जितना बड़ा होता है. रेखा के शब्द का तत्सम शब्द पहचानिए. सो आंख का तत्सम शब्द अक्ष. सैनिक जान हथेली पर रखकर कर्तव्य निभाते हैं. वाक्य में प्रयुक्त मुहावरे का भाव पहचानिए. प्राणों की परवाह न करना. सो దీని అర్థం ఏంటి అంటే ప్రాణం కి పర్వాహ నా కర్నా. కరెక్ట్ ఆప్షన్ ఏ. బేమేల్ శబ్ద పహచానియే. బేమేల్ అంటే ఆడ్ వన్ అవుట్. సో ఈ 4 ఆప్షన్స్లో ఒకటి వేరేగా ఇస్తాడు, అదేంటో కనిపెట్టాలి. తెలుగు, ఉర్దూ, అంగ్రేజీ భాష. సో ఇది ఏ, బి, డి అనేది లాంగ్వేజెస్, కానీ సి అనేది డిఫరెంట్ వర్డ్ ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్ 10th, జో బోల్ నహీ సక్తా వాక్యాంశ కే లియే ఏక్ శబ్ద పహచానియే. సో ఎవరైతే మాట్లాడలేరో వాళ్ళని హిందీలో గూంగా అంటాం. కరెక్ట్ ఆప్షన్ సి. मदर तेरेसा द्वारा स्थापित संस्था को निर्मल हृदय कहते हैं. रेखांकित शब्द का संधि विच्छेद. निर्मल ని ఈ విధంగా విడదీయాలి, ని ప్లస్ మల్. 12th क्वेश्चन, अत्यधिक वर्ष से लोग परेशान हो गए. रेखांकित शब्द का समास विग्रह. ఒక క్వశ్చన్ సంధి, ఇంకో క్వశ్చన్ సమాస్ వస్తుంది. సో అధిక్ సే బి అధిక్. సో అత్యధిక్ అనే దానికి సమాస్ విగ్రహం ఏంటంటే अधिक से भी अधिक. करेक्ट ऑप्शन बी. पृथ्वी का जलस्तर एक एक कम हो गया है. काल पहचानिए. सो దీన్ని वर्तमान काल अंटाम. आदमी मजदूर करते हैं डैश परिवार का पालन पोषण कर सके. रिक्त स्थान की पूर्ति के लिए सही शब्द पहचानिए. సో ఈ 4 ఆప్షన్స్ లో కరెక్ట్ వర్డ్ ఇక్కడ ఏం ఫిల్ అవుతుంది అనేది రాయాలి. आदमी मजदूरी करता है ताकि परिवार का पालन पोषण कर सके. करेक्ट ऑप्शन ఏంటంటే 14th क्वेश्चन की सी. शुद्ध वाक्य पहचानिए. मैं प्रतिदिन सुबह विद्यालय जाता हूं. దీన్ని शुद्ध वाक्य అంటాం. खिलौना को ललचाई आंखों से देखता है. रेखांकित शब्द का शब्द भेद पहचानिए. देखता అనేది क्रिया शब्द. मंडेला विश्व डैश रंगभेद डैश विरोध करने के प्रतीक बन गए. సో ఈ రెండు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లో కరెక్ట్ चिन्ह, कारक चिन्ह रिप्लेस చేయాలి. मंडेला विश्व में रंगभेद का विरोध करने के प्रतीक बन गए. करेक्ट ऑप्शन ఏంటంటే बी 17th. 18th क्वेश्चन,
लड़की सुंदर है वाक्य को प्रश्नवाचक बनाने किस शब्द का प्रयोग होगा? कैसी. सो लड़की सुंदर है कैसी అనేది क्वेश्चन. हम योग्य बनाना है और देश की सेवा करनी है. रचना के आधार पर वाक्य का प्रकार पहचानिए. ఇది संयुक्त वाचक అంటే लास्ट क्वेश्चन. सरकार आज मैं बराबर आपके साथ रहूंगा. प्रश्न में प्रयुक्त विराम चिन्ह पहचानिए. करेक्ट ऑप्शन ఏంటంటే ఈ క్వశ్చన్ కి ఆప్షన్ సి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.